నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు। చీరాల లూథరన్ కళాశాలలో జరిగిన శత దినోత్సవ వేడుకల్లో ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలోమ్ రాజ్। చీరాల పేరాల రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా కళ్యాణ మహోత్సవాలు। పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు। చీరాల రైల్వే స్టేషన్ సముదాయంలో భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు వివరాలను వెల్లడించిన స్టేషన్ సూపరింటెండెంట్ సింగయ్య। చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల శత దినోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలోమ్ రాజ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలోమ్ రాజ్ అన్నారు। చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల శత దినోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలోమ్ రాజ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। చదువు ప్రతి మనిషి తలరాతను మార్చేస్తుందని, దీనికి కులమతం పేద ధనిక వర్గ తారతమ్యాలేమీ లేవన్నారు। నాడు కటిక పేదరికంలో ఉన్న ఎంతో మంది నేడు ఉన్నత హోదాల్లో నిలిచారంటే దానికి చదువే మూల కారణమన్నారు। తరగతి స్థాయి నుంచే విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు। తోటి మిత్రులు సన్నిహితులు విజయాల్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో చదవాలన్నారు। అనంతరం అతిథిగా విచ్చేసిన అధికారి షాలోమ్ రాజుకు కళాశాల బృందం సత్కారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ కళాశాల రాష్ట్ర అధ్యక్షులు గారపాటి పుష్పరాజు, విద్యాసాగర్, ఎజ్రా, జయసులేశ్వరరావు, పుష్పరాజు, సిపోరా, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు। అనేది కూడా మాకు ఒక స్ఫూర్తినిస్తుంది। సో మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, మీరు ఏ విధంగా రాయాలనేది చాలా ప్రిన్సిపల్ గారు కానీ పాస్టర్స్ కానీ కరస్పాండెంట్ కానీ అందరూ మీకు చెప్పారు। ఇంకా నేను దాని గురించి పెద్ద ఇంకా టచ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు ఎనఫ్ మీకు ఇన్పుట్స్ ఇచ్చారు। మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను। ఈ విధంగా నేను కూడా ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సత్యపల్లిలో చదివాను నేను ఇంటర్మీడియట్। ఆ రోజు నాకు గుర్తు చేస్తుంది, మేము ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఇట్స్ దీన్ని ఆ రోజుల్లో మేము కూడా ఏ విధంగా కష్టపడ్డాము అదొకటి తీసుకొస్తుంది। మీరు అందరూ మంచి చదివి మంచి మార్కులు సంపాదిస్తే ఇక్కడ కాలేజీకే కాదు, మీ పేరెంట్స్కే కాదు, సొసైటీకి కూడా ఎంతో హ్యాపీనెస్ వస్తుంది। అదేవిధంగా రెండోది మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు మంచి విధంగా మీరు కూడా వేరే వాళ్ళకి మంచి పొజిషన్స్లో వస్తే హెల్ప్ చేయొచ్చు అనేది కూడా అది ఒక స్ఫూర్తి తీసుకుని మీరు ముందుగా మంచిగా చదువుకుని ముందుకు వెళ్ళాలని నేను మెయిన్గా ఏమంటే మాట్లాడాలని అనుకున్నానంటే ఈ ఎగ్జామ్ గురించే కాకుండా ఎగ్జామ్ అయిన తర్వాత అఫ్కోర్స్ మీరు సిఈసి వాళ్ళు బీకామ్కి వెళ్తారు, తర్వాత ఎంకామ్ చేయొచ్చు, ఎంపీసీ వాళ్ళు మళ్ళీ బీఎస్సీ చేయొచ్చు, వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు। ఇవన్నీ ఎంతో ఒక 3 yearsలో అయిపోతాయి, 3 or 4 yearsలో మొత్తం అయిపోతాయి। ఆ తర్వాత ఏం కొట్టాలో ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ జాబ్ కొట్టాలి। సో అది చాలా ఇంపార్టెంట్। మంచి జాబ్ కొడితే ఎంత మంచి జాబ్ కొడితే మీకు అంత లైఫ్ లాంగ్ యూ విల్ హ్యాపీగా ఉంటుంది మీకు మీ కుటుంబాలకి అందరికీ। నేను 2-3 థింగ్స్ చెప్పాలనుకున్నాను దాని గురించి। మేము కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కాంపిటీషన్లో హైయెస్ట్ లెవెల్లో ఎగ్జామ్స్ పాస్ అయ్యాము, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానీ। సో 2-3 థింగ్స్ ఐ వాంట్ టు టెల్ మీరు। చీరాల పట్టణంలోని పేరాలలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి దేవస్థానంలో గత 3 రోజులుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। చీరాల పట్టణంలోని పేరాలలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి దేవస్థానంలో గత 3 రోజులుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। కార్యక్రమాల్లో భాగంగా దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది। ఈ సందర్భంగా అమ్మవారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు గాను పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు। దేవతామూర్తుల కళ్యాణ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా దేవతామూర్తులు విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు।
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు చీరాల రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సింగయ్య తెలిపారు. చీరాల రైల్వే స్టేషన్ లో సూపరింటెండెంట్ సింగయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన 26న చీరాలలో జరిగే అభివృద్ది పనులకు సంబంధించి వివరాలు వెల్లడించారు. సూపరింటెండెంట్ సింగయ్య మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 554 స్టేషన్ల పునరాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వీటిలో భాగంగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు, వివిధ అభివృద్ది పనులు చేపడతామన్నారు. 26 రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపనలు ఉంటాయన్నారు. చీరాల ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు జయప్రదం చేయాలన్నారు. చీరాల రైల్వే స్టేషన్లో ఏబిఎస్ అంటే అమృత భారత్ స్టేషన్ స్కీమ్స్ కింద ఒక కొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు రైల్వేలు. వాటిలో భాగంగా ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మిగతా లిఫ్ట్లు కానీ గ్రానైట్తో ప్లాట్ఫామ్స్ అభివృద్ధి ఇవన్నీ చేపడుతున్నారు. వాటికి అనుగుణంగా రేపు 26వ తారీఖున ఒక ఫంక్షన్ లాంటిది రైల్వేస్ ఏర్పాటు చేశారు. దీనికి చీరాలలో ఉన్న ప్రజలందరూ హాజరవ్వచ్చు. ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపించాము. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పవర్ బిఐ అనే అంశంపై విద్యార్థులకు ఒక్క రోజు పాటు వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. డేటా సైన్స్ ఇంజనీరింగ్ నేడు అత్యంత ప్రజాదరణ పొందుతుందని, ఈ విభాగంలో నైపుణ్యత సాధించడం ద్వారా మంచి వేతనంతో కూడిన అనేక ఉద్యోగ అవకాశాలున్నాయని, విద్యార్థులు దీనిపై దృష్టి సారించాలని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పవర్ బిఐ అనే అంశంపై విద్యార్థులకు ఒక్కరోజు పాటు వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కళాశాలలోని డేటా సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పవర్ బిఐ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాలరావు తెలియజేశారు. వర్క్ షాప్ లో హైదరాబాద్ కు చెందిన సైన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి టెక్నికల్ లీడ్ డేటా సైంటిస్ట్ పివిఎస్ శ్రావణి నిర్వహించినట్లు డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ముఖ్యంగా వర్క్ షాప్ లో విద్యార్థులకు పివిఎస్ శ్రావణి పవర్ బిఐపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా డేటా విశ్లేషణ ఎలా చేయాలో, దానికి గల వివిధ పద్ధతిలో డేటా ఆధారంగా డాష్ బోర్డులు ఎలా రూపొందిస్తారో తెలిపి వాటిని విద్యార్థులచే తయారు చేయించారు. మరోవైపు వర్క్ షాప్ నందు బిజినెస్ ఇంటెలిజెన్స్, క్వైరీ ఎడిటర్, డాష్ బోర్డ్, విజువల్స్, డేటా మాడ్యూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వేటిపాలెం మండలంలోని అక్కాయిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా తాగుతున్న పేకాట స్థావరంపై చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. పోలీసుల దాడుల్లో 5 జూదర్లను అదుపులోకి తీసుకున్నారు. వేటపాలెం మండలంలోని అక్కాయిపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తాగుతున్న పేకాట స్థావరంపై చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. పోలీసుల దాడుల్లో 5 జూదర్లను అదుపులోకి తీసుకున్నారు. జూదర్ల నుంచి 42,000 రూపాయల నగదు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చీరాల టీడీపీ అభ్యర్థిగా పోటీలో తానే ఉంటారని చీరాల టీడీపీ ఇన్ఛార్జి కొండయ్య స్పష్టం చేశారు. చీరాల బైపాస్ రోడ్లోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 90 మంది కూడిన జాబితాను విడుదల చేశారు. కాగా ఆ జాబితాలో చీరాల టీడీపీ అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో అనేక వదంతులు వస్తున్నాయి. ఈ క్రమంలో చీరాల బైపాస్ రోడ్లోని
తెదేపా కార్యాలయంలో చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కొండయ్య మాట్లాడుతూ మొదటి జాబితాలో లేనంత మాత్రాన సీటు లేనట్టు కాదన్నారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రెండవ జాబితాలో తమ పేరు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు భూతద్దంలో పెట్టి చూపిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. టీడీపీ క్యాడర్ను అయోమయానికి గురిచేసే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అవేవి టీడీపీ శ్రేణులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చీరాల టీడీపీ అభ్యర్థిగా పోటీలో తానే ఉంటానని చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య స్పష్టం చేశారు. ఈ ఊళ్ళో ఏమవుతుందంటే మనం ఒక 2 రోజులు లేమనుకో, లేకపోతే వదంతులు వస్తాయి. దానికోసం మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి అభిప్రాయంతో మాత్రమే ఈ యొక్క ప్రెస్ మీట్ మీకు పెట్టి, కానీ ఇక్కడ చాలా మందికి ఏం తెలుస్తుందంటే అపోహలు ఉంటాయి. ఇప్పుడు నేను 2 రోజులు ఒకవేళ ఊళ్ళో లేను అనుకోండి, 10 నిమిషాలు నా మీద ఒక రకమైనటువంటి క్రియేషన్, ఇక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఈయన వెళ్ళిపోయాడు. లేకపోతే ఒక రోజు నాకేదో ఒంట్లో బాగాలేదు అనుకోండి, ఒంట్లో బాగాలేక 2 రోజులు వెళ్తే దాన్ని కూడా ప్రయాణికం తీసుకొస్తాం. అంటే బేసికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ చీరాల్లో ఉన్నటువంటి క్యాడర్ లేదా మన ప్రత్యర్థులు, ప్రధానంగా మన వాళ్ళు మనకు తెలిసిన మన వాళ్ళకంటే తెలుస్తుంది. మన ప్రత్యర్థులు ఏం చేస్తారు, ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రాక వల్ల 20 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,880 మంది భక్తులు దర్శించుకోగా 21,904 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.03 కోట్లు వచ్చిందని తెలిపారు. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ కళాశాల ప్రాంగణంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు జరిగింది. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ కళాశాల ప్రాంగణంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు జరిగింది. నెహ్రూ యువ కేంద్ర డిస్టిక్ యూత్ ఆఫీసర్ దేవిరెడ్డి కిరణ్మయ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సదస్సులో 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అలాగే ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ పుష్పరాజ్ జయశీలరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి, రిజిస్ట్రేషన్ గురించి తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ఎన్వీకేఎస్ వాలంటీర్ మౌనిక, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మీనాక్షి పాల్గొన్నారు. వాళ్ళ క్యాంపస్ అంబాసిడర్ అంటారు. వాళ్ళ ఉద్దేశం ఓటు ఎలా వేయాలి, ఓటు ఎలా చేర్పించాలి, ఓటు కావాలి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి. హలో నానా పాటాపాలి నువ్వేనా? ఓటు గురించి మీకు చెప్తున్నా వినండి. ఓటు చాలా ముఖ్యమైనది. ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. 18 సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. ఓటు లేకుండా ఏమీ లేదు. ఓటు చేర్పించుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత మీ ఇళ్ళ కాడ ఎవరైనా సరే 80 సంవత్సరాలు దాటి ఉంటే, అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మాకు తెలియపరచండి. మేమేం చేస్తామంటే మిమ్మల్ని ఆ పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఇంటికి మొబైల్ ఓటింగ్ అని కొత్తగా ఈ సంవత్సరం పెట్టారు. మొబైల్ ఓటింగ్ అని కొత్తగా ఈ సంవత్సరం పెట్టారు. మొబైల్ ఓటింగ్ అంటే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఓటు వేయించుకొని తీసుకెళ్తారు. అది కొత్తగా ఈ సంవత్సరం పెట్టారు. మరి బాపట్లలో ఇప్పటి వరకు 86% ఓటింగ్ జరిగింది మన జిల్లాలో. ఈ సంవత్సరం 88% జరపాలని మనకు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వాలి అంటే మీరందరూ ఖచ్చితంగా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటు రిజిస్ట్రేషన్ అయితేనే మీరు ఆ టార్గెట్ రీచ్ అవ్వగలరు. దయచేసి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నా, ఓటు వేయడానికి రాలేకపోయినా మీరు మాకు తెలియపరిస్తే ఈ కాలేజీ నుంచి నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను ఈ కాలేజీ నుంచి మీకు ఓటు గురించి తెలియపరుస్తాను. అర్థమైనా? వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు పూర్తవుతుంది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరు పక్షాలకు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం కలిగింది. విజేతలు ఎవరనే విషయం తేలనప్పటికీ ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రష్యాకు సంబంధించిన కీలకమైన గూఢచార విమానాన్ని కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. అజౌవ్ సముద్రంపై తిరుగుతున్న నిఘా విమానం A-50U విమానాన్ని కూల్చేశామని, అది రష్యా దక్షిణ భాగంలో పడిపోయిందంటూ ఓ వీడియోను ఉక్రెయిన్ మిలిటరీ విడుదల చేసింది. రష్యా నిఘా విమానాన్ని ఉక్రెయిన్ కూల్చివేయడం గత 2 నెలల్లో ఇది రెండోసారి కాగా, ఈ విషయమై రష్యా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఘటనా స్థలానికి క్రజ్నోడార్ రీజియన్కి పెద్ద సంఖ్యలో ఫైర్ సిబ్బంది తరలి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును దాదాపు 980 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దాదాపు 2.32 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు. దేశంలోని అతి పొడవైన తీగల వంతెనగా ఇది సుదర్శన్ సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. శ్రీమద్ భాగవత గీతలోని శ్లోకాల్లో అలంకరించబడిన ఫుట్పాత్ 2 వైపులా భగవాన్ కృష్ణుడి చిత్రాలు కలిగి ఉంది. ఇది ఫుట్పాత్ ఎగువ భాగాల్లో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇది 1 మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ వంతెన రవాణా సౌకర్యాన్ని సులభతరం చేస్తుంది. 10th ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బాస్టగా నిలిచింది. విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే చాలు పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు వర్తిస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 10th ఇంటర్ విద్యార్థులు కలిపి సుమారు 16 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయి. అలాగే ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు 10th ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కియాకు చెందిన మధ్యస్థాయి స్పోర్ట్స్ యూటిలిటీ వాహనమైన సెల్టోస్ 4358 యూనిట్ల వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జూలై 13లోగా తయారైన పెట్రోల్ సెల్టోస్లో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్ను మార్చేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లోపం ఉన్న మోడల్లో ఉచితంగానే రీప్లేస్ చేస్తామని ఇప్పటికే కారు యజమానులకు సమాచారం ఇచ్చింది. రాంచీ టెస్ట్లో భారత జట్టు తడబడుతోంది. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ల ధాటికి టీమిండియా పోరాడుతోంది. టీ సెషన్ తర్వాత టామ్ హ్యార్లే, షోయబ్ బషీర్లు విజృంభించడంతో టీమిండియా 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించిన మిగతా వాళ్లు విఫలమయ్యారు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ 8వ వికెట్కు 35 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్కోర్ 213/7. ఇంకా తొలి ఇన్నింగ్స్లో రోహిత్ సేన 140 పరుగులకు వెనుకబడి ఉంది. రెండో రోజు మరో 6 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఆలోపు ఇద్దరు అవుట్ కాకుండా ఉంటే భారత్ మంచి స్కోర్ చేయనుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. చీరాల లూథరన్ కళాశాలలో జరిగిన శతదినోత్సవ వేడుకల్లో ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలోం రాజ్. చీరాల పేరాల రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా కళ్యాణ మహోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. చీరాల రైల్వే స్టేషన్ సముదాయంలో భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు వివరాలను వెల్లడించిన స్టేషన్ సూపరింటెండెంట్ సింగయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.